హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఈరోజు మనం పొరలు పొరలుగా పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, అంటే స్మూత్గా ఉంటుంది. ఇలా పావు కేజీ మైదాపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర వేసుకున్నాము. కొంచెం 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసి అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఒక స్పూన్తో అయితే ఫస్ట్ మిక్స్ చేద్దాం. తర్వాత బ్యాటర్ని బాగా ముద్దలాగా స్మూత్గా వచ్చేలాగా మనం చపాతీకి ఎలా తడుపుతామో అలాగే బాగా స్మాష్ చేస్తూ ఇలా బాగా మిక్స్ చేయాలండి. ఇందులో మనము బాగా మిక్స్ చేస్తూ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, 2 స్పూన్లు. తర్వాత కావాలి అంటే బటర్ వేసుకోవచ్చండి, దానికి బదులు నెయ్యి వేసాను. ఇలా స్మూత్గా ఉంటేనే మనకి పరోటా అనేది బాగా వస్తుందండి. మసాలా కర్రీస్తో మనం తింటే చాలా బాగుంటుంది. పరోటా అనేది వేడివేడిగా చేసుకొని ఇంట్లోనే తింటే బాగుంటుంది. బయట అనుకోండి కాస్ట్లీ చెప్తారు, ఒక పరోటా ఎక్కువ రేట్లు ఉంటాయి. బాగా ఇలా మిక్స్ చేసాం కదండి, మరి కొంచెం ఆయిల్ కూడా వేసి మెత్తగా బాగా మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు అయితే అలాగే పెట్టేయాలి ఈ మిశ్రమాన్ని. తర్వాత మనం పరోటా లాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ అయితే ప్రిపేర్ అయింది. మరొకసారి బాగా ఇలా మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసుకుందాం. రెండు వైపులా కాల్చుకుంటే మనకి పొరలు పొరల్లాగా వస్తుందండి పరోటా అనేది. ఇలా మిక్సింగ్లో ఉంటుందండి దీనికి మొత్తం ప్రిపరేషన్ అనేది. మొత్తం ఇలా అనేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఆయిల్ మళ్ళీ ఒకసారి కొంచెం పైనుంచి వేసేసి ఇలా స్మూత్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్ దీన్ని మనం పరోటా లాగా చేసుకుందాం. కొంచెం పొడిపిండి వేసుకొని ఈ ముద్దలో అయితే పావు కేజీ తీసుకున్నాం. దీంట్లో 5 పరోటాలు అయితే చేసుకోవచ్చు. అన్ని సమభాగాలుగా చేసుకొని ఇప్పుడైతే కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసేసుకొని మరి పొడి పిండి వేసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలండి ఫస్ట్ అయితే. తర్వాత మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు పొడి పిండి వేసేసుకొని మనం ఫస్ట్ అయితే చపాతీలాగా చేసుకుంటున్నాము. తర్వాత బాగా మరీ సన్నగా అయితే చేయకూడదు, మీడియంలో ఉండాలి. పరోటా ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. ఇలా మనం చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని కట్ చేయాలండి. పొరల్లాగా లైన్స్ లాగా కట్ చేసేసి మొత్తం రొటేట్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని రొటేట్ చేసి మనం పొరల్లాగా వచ్చేలాగా పరోటా అయితే చేయాలండి. ఇప్పుడు ఇది బాగా మనం రొట్టెలాగా చేస్తున్నాం. ఫస్ట్ అయితే పొడిపిండి వేసుకుంటూ మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకా నైఫ్తోని కట్ చేసుకుందామండి పొరల్లాగా. ఇప్పుడు అంతా ఈక్వల్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం బాగా చేసుకున్న తర్వాత ఇది మైదాపిండి కదండి, సాగుతూ ఉంటుంది. తర్వాత మనం నైఫ్ తీసుకొని ఇలా కొంచెం కొనలు వదిలేసి లోపల నుంచి కట్ చేయాలండి. ఇలా అన్నీ సమానంగా లైన్స్ లాగా కట్ చేసుకుందాం. తర్వాత మనం ఒక చాక్లెట్ని ఫోల్డ్ చేసినలాగా లైన్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అన్నీ జాయిన్ చేసుకుంటూ ఇట్లా పొరలు అన్నీ జాయిన్ చేస్తూ చేసుకోవాలండి. ఇలా
లాస్ట్లో చాక్లెట్ లాగా ఉంటుంది, జాయింట్ కొంచెం ఉంటుంది అంతే. మొత్తం పొరల్లాగా జాయిన్ చేస్తూ మొత్తం రొటేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని రొటేట్ చేయాలండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? లేకపోతే మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాము. నా చెయ్యి కొంచెం అడ్డం వచ్చింది. ఇలా రొటేట్ చేసాం కదా, దాన్ని మళ్ళీ దగ్గరికి ఇలా రొటేట్ చేయాలి. రొటేట్ చేసి లాస్ట్ది అతికిచ్చి మనం కొంచెం ఇలా చేసి చపాతీ చేసుకోవాలి. అప్పుడు మనకి పొరలు పొరల్లాగా వస్తుందండి. దీన్ని బాగా నెయ్యి అన్న వేయచ్చు, లేదంటే ఆయిల్ అన్న వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకప్పుడు పొరలు పొరల్లాగా వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఒకటి చేస్తున్నానో మరొకటి చేసి కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనకైతే చపాతీ వేడివేడిగా తింటే, పరోటా వేడివేడిగా తింటే బాగుంటుందండి. ఎవరైనా చేసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్ని సమభాగాలుగా చేయాలి. చేసేసి అన్నీ అయితే ఫస్ట్ ఒక 5 చేసేసుకొని అన్నీ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేసుకోవచ్చండి. ఇది జస్ట్ గట్టిగా పిసకడం అంటే స్మూత్గా పిసికితేనే మనకి మిశ్రమం బాగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుందండి పరోటా అనేది. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చేసి చూపిస్తాము. ఇంకోటి కూడా సేమ్ సమానంగా తీసుకొని పిండి మిశ్రమం మనం చేసుకుందామండి. ఇలా సమభాగాలుగా చేసేసుకోవాలి. మైదా కాబట్టి మనకి ఇలా సాగుతూ ఉంటుంది. అన్ని వైపులా సమానంగా చేసేసుకొని నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. ఇదైతే మనం ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాం. ఇంకోటి కూడా అలాగే చేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇలా అన్నీ లైన్స్ లాగా కొట్టేసుకొని ఈక్వల్గా అన్నీ కట్ చేసుకొని మనం రొటేషన్ చూద్దామండి. ఇలా మొత్తం రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇలాగే రొటేషన్ చేసి లాస్ట్కి మళ్ళీ ఫోల్డ్ చేయాలండి. ఒక్కొక్క పొరని జాయింట్ చేసుకుంటూ రొటేట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఫోల్డింగ్ చూపిస్తున్నాము. ఇలా మధ్యలో గ్యాప్ రావద్దండి, మొత్తం క్లోజ్ చేసేసేయాలి. మొత్తం క్లోజ్ చేసేసి పిండి మిశ్రమం వేసి చేసుకోవాలి. గ్యాప్ వస్తే మొత్తం గ్యాప్ లాగా వస్తుంది. ఇలా అన్నీ చేసుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పరోటా అనేది. అన్నీ ఈక్వల్ సైజులో సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం అన్నీ కాల్ చేసుకుందాం. కొంచెం పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి. మనం ఫ్రై చేసినాక ఒకసారి చూపిస్తామండి. ఫ్రై చూసి
రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎలా లాస్ట్కి ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఇలా స్మాష్ లాగా చేయాలండి. అప్పుడే వేడి మీదనే ఇలా ఇలా దాన్ని దగ్గరకంటే మనకు పొరలు పొరల్లాగా వస్తుందండి. ఇప్పుడు ఇది చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ఫ్రై అనేది చూద్దామండి.